నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత. సో ఆంధ్రాలో ఆశా వర్కర్ల శాఖ తెలంగాణకు తగిలిందా? అంటే తెలంగాణలో కూడా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళకి ఏం కోరుకున్నారు, అసలు వాళ్ళకి ఏం కావాలి, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఏంటి ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి అసలు? నా పేరు మీనా, CI2 హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ని, ఆశారంగం హైదరాబాద్ జిల్లా కార్యదర్శిని కూడా. ఈరోజు మా మేజర్ డిమాండ్ ఏంటంటే డిసెంబర్ నెల, జనవరి 2వ నెల కూడా కంప్లీట్ కానికి వస్తుంది. మాకు డిసెంబర్ నెల వేతనం అనేది పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉన్న వేతనాన్ని వెంటనే చెల్లించాలి. గవర్నమెంట్కు అనేక దఫాలుగా మేము విన్నవించుకున్నాము. బడ్జెట్ లేదని చెప్తున్నారు. కొత్త ప్రభుత్వం రాగానే బడ్జెట్ లేదంటే మేము ఎట్లా బ్రతకాలి? మాకు వచ్చే జీతం ఎంత? 9,700. మరి 10 ఏళ్ల నుంచి కామ్గా ఉండి కేవలం ఒక 45 రోజులే అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చి. ముందే ఎందుకు తొందరపడినట్టు అనిపిస్తుందా మీకు? తొందరపడినట్టు ఏమీ లేదు. మాకు కొత్త వేతనం పెంచితే దానికి సమయం పడుతుంది, అదనంగా బడ్జెట్ కేటాయించాలి కాబట్టి మేము అర్థం చేసుకుంటాము. ఇంకా మాకు వేతనం పెంచలేదు కదా, ఆ వేతనం పెంచలేదు, పాత బడ్జెటే కాబట్టి దాన్ని వెంటనే రిలీజ్ చేసి జీతాలు వేస్తే మేము ఫీల్డ్కి పోయి వర్క్ చేయడానికి మాకు బాగుంటుంది అనేది. మాకు ఇప్పుడు 2వ నెల కూడా కంప్లీట్ కానీ వచ్చింది. జనవరి మాది డిసెంబరు, జనవరి 2 నెలల వేతనం అనేది ఇప్పుడు పెండింగ్లో ఉంది. వాస్తవానికి మాకు డిసెంబర్ అనేది కంప్లీట్గా అయిపోయింది మంత్ కాబట్టి కంప్లీట్గా జీతం రావాలి. మేము ఫిక్స్డ్ వేతనం కోరుకుంటున్నాము. ఆంధ్రాలో 10,000 వేతనం ఫిక్స్డ్ చేసి అక్కడ జగన్ ఇస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ఫిక్స్డ్ చేయకుండా మాకు పారితోషికం పేరుతోని మాకు అనేది ఇచ్చారు. అంటే ఒక కూలీ టైప్ లాగా ఇచ్చారు. 5 ఏఎన్సీలు చేస్తే, పిఎన్సీలు చేస్తే టార్గెట్లు పెట్టి టార్గెట్కు తగ్గట్టుగా వేతనం పారితోషికం ఇచ్చాడు. మేము అడుగుతున్నాం, మాకు పారితోషికం వద్దు, కనీస వేతనం కావాలి. వేతనం అనేది గతంలో లేదా ఈ 9.5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఫిక్స్ చేయలేదు. మాకు పారితోషికం అనే పేరుతో ఇస్తున్నారు. మాకు పారితోషికం వద్దు, కనీస వేతనం కావాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది, సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలనేది. మేము ప్రొద్దున 9 గంటల నుండి అసలు ఒక్కో రోజు రాత్రి పగలు కూడా పేషెంట్ల దగ్గర ఉండాల్సిన పరిస్థితి. 24 గంటలు కూడా పని చేస్తున్నాము. ఈరోజు నిద్రపోవాలంటే భయం వేస్తుంది. 32 రకాల రిజిస్టర్లు రాయిస్తున్నారు మాతోని. ఆ 32 రకాల రిజిస్టర్లు మీడియా ముందు చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది. పక్కన భర్త ఉంటాడో లేదో తెలియదు కానీ ఆ 32 రకాల రిజిస్టర్లు తల దిండుగా పెట్టుకొని మేము పడుకుంటున్నాము. ఏ అర్ధరాత్రి అధికారులు ఫోన్ చేస్తారో, మా సిస్టర్లు ఫోన్ చేస్తారో, ఏ సర్వే గురించి అడుగుతారో, ఒక భయంతో ఒక గంట నిద్ర, ఒక గంట మేల్కోవాల్సిన భయం గుప్పిట్లో పెట్టుకొని మేము నిద్రపోతున్న పరిస్థితి కూడా ఉంది. మాకు ఫిక్స్డ్ వేతనం చేసి వెంటనే 18,000కు పెంచాలి. ESI PF ఇవ్వాలి. పని భారాన్ని తగ్గించాలి. మాకు సంబంధం లేని పనులన్నీ మాతో చేయిస్తున్నారు. ఈ సర్వే అయ్యి, ఆ సర్వే అయ్యి. మేము సెంట్రల్ గవర్నమెంట్లో స్కీమ్ వర్కర్లం. స్కీమ్ చేయాల్సిన పని చేయించండి. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, బాలింతలు, అట్లాగే ఏదైనా పేషెంట్ల సమస్య ఉంటే మా చేయడము అంతవరకే మా పని. కానీ గవర్నమెంట్ పనులు కూడా ఆ రేషన్ కార్డుల సర్వే, ఆధార్ కార్డుల సర్వే, BLO ఓటర్ సర్వేలు, ఓటర్ డ్యూటీలు, ఇవి కాదు. మంచినీళ్ళు రాకపోతే పొల్యూషన్ వాటర్ వచ్చిన సర్వేలు చేయాలి. తడి చెత్త, పొడి చెత్త, అసలు ఏంటి సర్వేలు? TB పేషెంట్లు ఆ తెమడను ఉమ్మిస్తే మేము చేతులతో పట్టుకుపోవాలా? అది ల్యాబ్లో పోయి మేము ఓపెన్ చేస్తే విపరీతమైన స్మెల్ వస్తుంది. అట్లాంటి దాంతో కూడా చాలామంది ఆశాలు చనిపోయారు. మాకు జాబ్ చార్ట్ ప్రకటించండి. మేము ఈ పనే చేయాలి, ఇంతే చేయాలి. ఆశ ఈ పని తప్పితే ఇంకో పని చేద్దని. మేము 9 నుండి 4 వరకే చేస్తాము. మరి మాకంతా దానికి తగ్గట్టుగా పారితోషికం వద్దు, కనీస వేతనం అడుగుతున్నాము. ఈరోజు అందరు ఆరోగ్యాలు చూస్తాము. మాకు ESI సౌకర్యం లేదు. ఈరోజు మెదక్లో ఒక ఆశ గర్భిణీ స్త్రీ చనిపోయింది. అసలు మట్టి ఖర్చులకు ఇప్పటిదాకా మాకు ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదన్నారా? రావట్లేదు ఇంకా. అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాబట్టి టైం పడుతుండొచ్చు. కొత్త ప్రభుత్వానికి కూడా మేము మొన్న వైద్య శాఖ మంత్రిని దామోదర్ నాగేంద్ర గారిని కలిసాము. అన్ని డిమాండ్లు రాసుకున్నారు. ముఖ్యమంత్రితో చర్చిస్తానని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి సమాధానం రాలేదు. వస్తే సంతోషం, రాకపోతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 15 రోజులు సమ్మె ఎట్లా చేశామో ఇప్పుడు కూడా మాకు ఎలాంటి స్పందన రాకపోయినా, సమాచారం రాకపోయినా, మా డిమాండ్లు పరిష్కరించకపోతే CI2 ఎర్ర జెండా, ఆశారంగం మొత్తం దండు గదిలి మేము రాష్ట్రం అంతా 28,000 మంది ఉన్నాము. 28,000 మంది మేము పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడ దాకా తెచ్చుకోవద్దు అనేది మేము ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తి కూడా ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాబట్టి. 45-50 రోజుల్లో ఎప్పుడైనా ప్రజా దర్బార్కి వెళ్ళి అక్కడ మీరు అప్లికేషన్ కానీ ఏమైనా ఇవ్వడం జరిగిందా? మేము హెల్త్ మినిస్టర్ని కలిసాము. మాకు వైద్య శాఖ మంత్రి దామోదర్ నాగేంద్రరావు గారు కాబట్టి మేము రాష్ట్ర కార్యదర్శి గారు అన్ని జిల్లాల నుంచి సంబంధిత కార్యదర్శులను వెళ్ళేసి మేము మన హెల్త్ మినిస్టర్ని కలిస్తే మా డిమాండ్లన్నీ రాసుకొని మేము వెంటనే పరిష్కరిస్తామమ్మా అని చెప్పారు. అంటే ఒక భరోసా అనిపించింది మాకు. అది ఎక్కడి దాకా తీసుకొస్తారు అనేది మేము వెయిట్ చేస్తున్నాము. దానికోసం వెయిట్ చేస్తాం. ఇంకా నెల కానీ, 2 నెలలు కానీ, 3 నెలలు కానీ వెయిట్ చేస్తాం. కానీ
మేము చెప్పేది ఏంటంటే పెండింగ్లో జీతం పెడితే ఫీల్డ్కి ఎట్లా వెళ్ళి పని చేయాలి, టార్గెట్లు ఎట్లా తీసుకురావాలి, మా పర్ఫార్మెన్స్ ఎట్లా మేము చూపించుకోవాలి, ఈరోజు మేము పేషెంట్లను తీసుకెళ్లాలంటే ఆటో ఛార్జ్ ఎట్లా పెట్టుకుంటాం, ఇంటి అద్దె కట్టాలి, ఇంటి 2 నెలల సంది వేతనాలు కిరాయిలు కట్టలేదని సామాన్లు బయటేస్తున్న పరిస్థితి ఉంది. ఆడవాళ్ళం మేము ఎక్కడ వెళ్తాము, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, ఇందులో బాలెంత స్త్రీలు కూడా ఉన్నారు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు. పచ్చి బాలెంత కూడా ఆశా వర్కర్ పచ్చి బాలెంత కూడా చిన్న బిడ్డను ఎత్తుకొని సర్వేలు చేస్తున్న పరిస్థితి ఉంది. దయ రావట్లేదా? మహిళల్ని మేము కంటి చూపుతో చూసుకుంటాము, వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని గొప్పలు చెప్పడం కాదు, అది ఆచరణలో అమలు చేయాలనేది మేము చెప్తా ఉన్నాము. మా సమస్యలు పరిష్కరించాలి, ఏరియర్స్ 16 నెలలు ఉన్నాయి చెల్లించాలి, మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, ఈఎస్ఐపిఎఫ్ ఆన్లైన్ వర్క్ తగ్గించాలి, 32 రకాల రిజిస్టర్లు మేము చెయ్యము, ఒకే రిజిస్టర్కి కుదించండి, మాకు సర్వేలు తగ్గించాలి, జాబ్ చార్ట్ రిలీజ్ చేయాలి అనేది మా మేజర్ డిమాండ్. మాకు కనుక ఇట్లాగే 2వ నెల కూడా కంప్లీట్ కానీ ఇంకొచ్చింది, 2వ నెల పర్ఫార్మెన్స్ కూడా జిల్లా అధికారి గారికి వెళ్ళింది, మాకు 2వ నెల వేతనం 1వ నెల వేతనం 2 వేయకపోతే మేము ఇట్లాగే కంటిన్యూగా ఇది పోయేదాకా తెచ్చుకోవద్దనేది కూడా చెప్తున్నాం. రేపు దేశవ్యాప్త సమ్మెకు మేము కంకణం కట్టుకుంటున్నాం. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె వరకు కనుక మావి ఇవన్నీ క్లియర్ కాకపోతే ఆశాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఎర్ర జెండా పట్టుకొని దండుకు సిద్ధం కావాల్సి వస్తుంది అనేది కూడా హెచ్చరిస్తా ఉన్నారు. మీరు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అసలు? ఎన్సీడీ అని కొత్తగా పెట్టారండి. ఆ ఎన్సీడీకి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళవి హైటు వెయిటు నడుము చుట్టుకొలతలు కూడా చూడమని చెప్తున్నారు. మేము ఎందుకు చేస్తాం ఆ నడుము చుట్టుకొలత? ఒక మొగానికి వెళ్ళి మేము చేయడానికి మాకేమి అంత ఇది ఉన్నది? మేము చదువుకున్నది ఎంత? అసలు చదువులేని వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఫస్ట్ ఫీల్డ్ వర్క్ అంటే చదువు లేకున్నా సరేమ్మా ఒక గర్భిణీ స్త్రీని తెచ్చి మాకు అప్పచెప్పు అన్నదాకానే ఉండే, అలా అని తీసుకొని ఇప్పుడు ఎన్సీడీ అని, ఆభా కార్డ్ అని, డెంగ్యూ సర్వే, మలేరియా సర్వే, టీబీ స్కూటంలు మోసుకెళ్ళాలి, కోవిడ్ టెస్టులు చేయాలి, కోవిడ్ రిజిస్టర్లు రాయాలి, ఆ ట్యాబ్లలో ఆన్లైన్లో కూడా మేమే చేస్తున్నాం. మేము చదువుకున్న చదువులు ఎంత, మేము చేసే పని ఎంత అని హెచ్చరిస్తున్నాం. ఏఎన్ఎంలకు ఇచ్చిన డ్యూటీ కూడా ఆశ చేయాలని ఒత్తిడి చేస్తే ఆశ ఎన్ని అని చేస్తుందండి? ఒక ఆశ పొద్దున్న వెళ్ళి మార్నింగ్ 9 o'clockకి సెంటర్కి వెళ్ళి సెంటర్ నుంచి లైవ్ లొకేషన్ పెడుతున్నాం. లైవ్ లొకేషన్ వెళ్ళి మళ్ళీ ఏరియాలోకి వెళ్ళాలి, ఏరియాలో అక్కడ చూసుకొని మళ్ళీ 1 o'clockకి మళ్ళీ సెంటర్కి రావాలి, మళ్ళీ అక్కడికి వచ్చి లంచ్ చేయాలి. లంచ్ లేకపోతే మళ్ళీ మేము మా ఇల్లు లెక్కను అక్కడికి వెళ్ళి లంచ్ చేసుకొని మళ్ళీ 1:30-2 గంటల వరకు మళ్ళీ అది యూపీఎస్సీలో ఉండాలి. ఈ 2 గంటల నుంచి మళ్ళీ ఆన్లైన్ వర్కింగ్. మేము ఎందుకండి మేము ఇవన్నీ చేయాలి? మాకు వచ్చే జీతం ఎంత? మాకు వచ్చే 9,750 కూడా మాకు కరెక్ట్గా రావడం లేదు. మీరు చెప్పండి, ఇప్పుడు 32 రకాల రిజిస్టర్లు మీతో రాపిస్తున్నారు అంటే మీలోనే చాలా మంది ఏజ్డ్ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు అంతసేపు కూర్చొని రాయడం అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. సో అలాంటివి ఎలా చేస్తున్నారు? వాళ్ళు అంటే మేము హెల్ప్ చేస్తాం, వాళ్ళకి చదువు వచ్చిన వాళ్ళం, ఏజ్ ఉన్న వాళ్ళకి మేము కొంచెం హెల్ప్ చేస్తాం. కొన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి ఎవరితోనైనా రాపించుకొని వాళ్ళ వరకు వాళ్ళైతే కంప్లీట్ చేస్తున్నారు. 32 రకాల రిజిస్టర్లు అంటే అవి అన్నీ మేమే కొనుక్కోవాల్సి వస్తుంది. అవి మాకు పైనుంచి వస్తాయి. ఒక రిజిస్టర్కు 250 ఉంటుంది. ఆ రిజిస్టర్ మాకు వచ్చేదే జీతం 9,000. అందులోనే మేము రిజిస్టర్లు ఎన్ని కొనుక్కోవాలి, అది కూడా ఒకటి మాకు ఆలోచించాలి గవర్నమెంటు. తర్వాత మేము ఏ నైట్ ఫోన్ చేసినా, 1 కానీ 2 కానీ ఏ నైట్ ఫోన్ చేసినా డెలివరీ కేసు ఎమ్మటి వెళ్తున్నాము, 108కి ఫోన్ చేసి మేము వెళ్తున్నాము. అక్కడ మాకు కనీసం సెక్యూరిటీ వాళ్ళతోటి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని రెస్పెక్ట్ లేకుండా మీరు బయటకు వెళ్ళండి, మీరెందుకు వచ్చిర్రు కేసు తోటి, డెలివరీ నువ్వు చేస్తావా ఈడ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు మాట్లాడడం. మాకు కనీసం ఉండడానికి కూడా ఆడ ఒక రూమ్ కూడా లేదు. రూమ్ ఉన్నా కానీ వాళ్ళే యూజ్ చేసుకుంటారు. ఆశా రూమ్ అని రాసి పెడతారు ఆడ, కానీ వాళ్ళే యూజ్ చేసుకుంటారు. మొత్తం అక్కడ స్టాఫే యూజ్ చేసుకుంటారు. మాకు అక్కడ ఏమి ఉదయం మార్నింగ్ వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది. అయినా సరే మాకు వాష్రూమ్ కూడా అక్కడ లేదు, ఇబ్బంది అవుతుంది. ఎంత జీతం కావాలనుకుంటున్నారు? కనీసం వేతనం మీకు ఎంత? కనీసం 18,000 కావాలి సార్. పిఎఫ్ అవన్నీ కట్టి ఇచ్చేసుకొని రావాలి. మాకు ఏది లేదు, ఆశాన్ని గుర్తింపు లేదు. మాకు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ కూడా మాతోటే చేపిస్తున్నారు. ఎంతగానం చేస్తాం మేము కూడా మనుషులే కదా. వాళ్ళు నీడలో కూర్చొని చేసేటప్పుడు మేము బయట వచ్చి చేస్తాం. మేము ఎంత కష్టపడుతున్నాం వాళ్ళకి తెలుస్తుందా? ఎలక్షన్ డ్యూటీ చేయమంటున్నారు, సర్వే చేయమంటున్నారు, ఏదన్నీ చేస్తాం సార్. మేము కూడా మనుషులే కదా. జీతం రాలేదంటే వస్తుందమ్మా, ఇవాళ లేకుంటే రేపు వస్తుంది, చెయ్యండి. ఎల్సిడి కూడా మేమే కొట్టాలి, టాప్ వర్క్ కూడా మాతోటే చేపిస్తుంటారు. అధికారికి తెలియదని అంటున్నారు, తెలియకుండానే మాతో చేపిస్తున్నారా?
చెప్పండి సార్, ఎందుకంటే మాకు కూడా చాలా ఇంట్లో ప్రాబ్లం ఉంది, చాలా ఉంది ప్రాబ్లం మాకు. మరి ఇక్కడ మీ డిఎంహెచ్ఓ ఉన్నారు కదా, ఆయన ఏమైనా మీకు సపోర్ట్ చేస్తారా? అసలు ఎట్లా ఆయన ఎట్లా ప్రవర్తిస్తారు? ఆయన బాగానే ఉంటారు, సపోర్ట్ చేస్తారు. నా బాధ్యత ఏందో నేను పంపానమ్మ పైకి రిపోర్ట్స్ అన్నీ, పర్ఫార్మెన్స్ పంపాను. నేను కమిషనర్ ఆఫీస్కి పంపాను. కమిషనర్ ఆఫీస్ నుంచి నాకు స్పందన రావాలి. కమిషనర్ ఆఫీస్ను కూడా వెళ్ళి కలిసాము, కమిషనర్ గారిని జేడీ గారిని కలిసాము. జేడీ గారు ఏం చెప్పారు, ఫైనాన్షియల్ మినిస్టర్ సెక్రటరియట్ నుంచి రావాలి అంటే ఒకదానికొకటి లింక్ ఉంది కాబట్టి వీళ్ళ పని వీళ్ళు చేశారు, కమిషనర్ పని కమిషనర్ చేశారు. ఇప్పుడు చేయాల్సింది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ వెంటనే మాకు ఆ జీతం అనే బడ్జెట్ రిలీజ్ చేస్తే జీతాలు వెంటనే రిలీజ్ అవుతాయి. వచ్చేది 9,700. ఎట్లా బ్రతకాలి మేము? మాకు సాగు మరణం కాలం వచ్చింది. అసలుకి జీతాలు రాకపోతే పని చేయలేం, పని చేయకపోతే ఆశా నువ్వు పనికి రావని చెప్పి మమ్మల్ని తీస్తారు. చదువుకున్న ఆశాలు కావాలంటారు. 30 ఏళ్ళ సంది చేస్తున్న ఆశాలు ఉన్నారు, 50 ఏళ్ళు ఉన్న ఆశాలు ఉన్నారు. ఆన్లైన్ చేయాలి, చదువురాని ఏలిముద్ర ఉన్న ఆశ ఆ రోజు ఆశ అవసరం వచ్చింది ఎట్లా, ఈరోజు ఆశ పనికి వస్తలేదు ఎట్లా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కావాలి, యూత్ కావాలి అంటే ఈ ఆశ వాల్యూ అనేది లేదా? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఉన్నోళ్ళము 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు 150 రూపాయలు 200 రూపాయల నుండి చేస్తున్న ఆశాలు ఉన్నారు ఇందులో. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఫైనాన్షియల్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి ఏంటంటే బడ్జెట్ని రిలీజ్ చేయాలి, జీతాలు రిలీజ్ చేయాలి. మాకు డిమాండ్ల మీద ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ని కలిసాము, ఆ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి, లేకపోతే పోరాటానికి వెళ్తాం. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 28,000 మంది ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా రానున్న కాలంలో వీళ్ళ డిమాండ్స్, ప్రధానమైన డిమాండ్స్ ఏ ఉన్నాయో వీళ్ళందరూ కూడా నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఈ 28,000 మంది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం. మనం చూస్తున్నాం డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర అయితే వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చిన అంగన్వాడీ ఆశా వర్కర్లు అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారన్నమాట. దాదాపుగా వీళ్ళతో 32 రిజిస్టర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫిల్ చేస్తున్నారు. అంటే మా పని భారం ఎక్కువ అవుతుంది, కనీస వేతనం కూడాను దాదాపుగా 9,700 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కనీస వేతనం వీళ్ళకి 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్న పరిస్థితి ఉంది. సో ఇది మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద ఎత్తున ఏదైతే ఆంధ్రాలో ఇప్పుడు ఆశా వర్కర్లు ఏ విధంగా ధర్నా చేస్తున్నారో సో అంత పెద్ద ఎత్తున కూడాను రానున్న కాలంలో ఈ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నాలు చేసే పరిస్థితి అయితే ఉంది. వెంటనే వీళ్ళ డిమాండ్లు అయితే పరిష్కరించాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, KTV తెలుగు, హైదరాబాద్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.